నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన రద్దయింది. రేపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలవాల్సిన జగన్ పర్యటనకు అడ్డంకులు తలెత్తాయి. హెలీప్యాడ్కు సరైన చోట అనుమతులు నిరాకరించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం కేటాయించిన హెలీప్యాడ్ దగ్గర ప్రమాదకర పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. జగన్ పర్యటనపై మరో 10 రోజుల్లో స్పష్టత ఇస్తామని వైసీపీ నేతలు తెలిపారు. కనీసం హెలిప్యాడ్ ఇవ్వడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి రాకపోకల మీద నిషేధం విధించాలనుకోవడం కానీ, ఇవన్నీ కూడా చూస్తే ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? అలానే ప్రజలు ఒకవేళ కనుక దాటి వస్తే కేసులు పెట్టాలనే ఆలోచన కానీ, ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగి వాళ్ళ ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితిని ఈరోజు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ కల్పించే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి కానీ, అదేవిధంగా అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని తీసుకురాలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసుకున్నారు. అనేకమైనటువంటి వాళ్ళు కూడా క్యాంపెయిన్స్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా సహకరించింది. మరి ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత ఆందోళన పడతా ఉన్నారు? మీరు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే అన్నటువంటి వ్యక్తి ఆయన వస్తా ఉంటే ఎందుకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు? జనాలు రాకూడదని ఆయన కనీసం దిగడానికి కానీ, ఆయన రాకపోకలకు కానీ ఇన్ని నిబంధనలు పెడుతూ ఇబ్బందులు పెడతా ఉన్నారంటే ప్రజలు ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారు అన్నది మీరు ఆలోచించాలా. ఈ ప్రజల్లో వచ్చినటువంటి ఇటువంటి భావన రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద ఈ రోజుకే ఒక్క సంవత్సరంలోనే టీడీపీ ప్రభుత్వం ఎంత దిగజారిందో అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళు పెడుతున్నటువంటి